సో విజయ్ హరీష్ని గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయి అవి చెల్లవు అని చెప్పి మద్రాస్ హైకోర్టు చెప్పింది. రీజన్ ఏంటంటే పొలిటికల్ ర్యాలీలో స్టాంపీడ్ అయింది, కొంతమంది ఇదయ్యారు, వాళ్ళ వారసులకి జూనియర్ అసిస్టెంట్ ఈ పోస్టులు ఇచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ తరపు నుంచి ఒక అడ్వకేట్ ఛాలెంజ్ చేశాడు. ఏంటి ఇలా గవర్నమెంట్ జాబ్స్ పిపర్మెంట్ బిల్లలు పంచినట్టు కంపాషనేట్ గ్రౌండ్ మీద పంచొచ్చా అని. సో దాని కోర్టు ఏం చెప్పిందంటే ఎస్ కంపాషనేట్ గ్రౌండ్స్ అనేవి ఉన్నాయి, బట్ ఎవరికి ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఉన్నాయితే వాళ్ళ పిల్లలకి ఇస్తారు, లేదా ఎక్సెప్షనల్ కేసెస్లో ఇచ్చారు. ఇప్పుడు స్టేట్ డెఫిషియన్సీ ఉంటాయి, అంటే స్టేట్ గవర్నమెంట్ సరిగ్గా ఏదో చేసింది, పోలీసు ఎక్సెసివ్నెస్ కానీ ఏదైనా అలాంటి కేసెస్లో ఇవ్వాలి తప్ప ఇది ఒక పొలిటికల్ ర్యాలీలో జరిగింది అండ్ దట్ పార్టీ రిలేటెడ్ ఇష్యూ, రైట్. సెకండ్ థింగ్, ఈవెన్ ఇవ్వాలి అన్న కంపాషనేట్ గ్రౌండ్స్ మీద ఆల్రెడీ క్యూలో చాలా మంది ఉన్నారు, వాళ్ళ ఫాదరు మదరు గవర్నమెంట్ జాబ్స్ చేస్తూ అవి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా సడన్గా జస్ట్ బికాజ్ మీరు ఇప్పుడు పవర్లోకి వచ్చారు కాబట్టి వీళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ ఇలా త్రో అవే చేయకూడదు, ఇట్ షుడ్ బి ఎర్న్డ్. అంటే వాళ్ళు సంపాదించుకోవాలి కష్టపడి, రూల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ ఫాలో అయ్యి, అంతే తప్ప ఇస్తే ఏమవుతుందంటే ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అవుతాయి. రేపు ఏమవుతుంది, ప్రతి పొలిటికల్ పార్టీ వాళ్ళ పొలిటికల్ ర్యాలీలో ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళందరికీ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి అనేది ఇది అవుతుంది. సో ఇది ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ సెట్ చేస్తుంది అనేది మద్రాస్ హైకోర్టు రీజనింగ్. కోర్టు ఏం సజెషన్ ఇచ్చిందంటే ఇఫ్ యూ రియలీ వాంట్ టు హెల్ప్ దెమ్, ఎంటర్ప్రినర్ స్కిల్స్ కానీ అవి ఇంపార్ట్ చేయండి, వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయండి, అవి చేయండి, అంతేగాని గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఇలా ఇవ్వద్దు అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. వాట్ డూ యూ థింక్? ఫాలో మీ ఫర్ మోర్.